ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించే ఈ యొక్క దైవ వాక్య ప్రేరణలు, దేవుని వాక్యం ద్వారా మన జీవితాలని సరిచేసుకునే అనుభవాలు, దేవుని వాక్య ప్రక్షాళనలు మనకు కలగాలని ప్రభు వైపు చూస్తున్నాం. గత దినంలో ఆ మరణ దూతను ప్రభు ఆపాడు. ఆ దూత దగ్గరికి దావీదు వెళ్ళి అడుగుగా ఇక్కడ మనం చూస్తున్నాం 17వ వచనంలో, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించను, చిత్తగించము, పాపము చేసిన వాడు నేనే, దుర్మార్గముగా ప్రవర్తించేవాడును నేనే, గొర్రె పిల్లలు వంటి వీరేం చేసిరి, నన్నును నా తండ్రిని ఇంటి వారిని శిక్షించము. 15వ వచనంలో, ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌన యొక్క కళ్ళము యొద్దలో యెహోవా నామమున బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌన రాజును అతని సేవకులను తన చావునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడగు రాజునకు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగుగా. కనుక ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం. ఈ అరోన కళ్ళెము లేకపోతే కళ్ళము అనే మాట ఒకసారి మనం గమనిస్తే, అక్కడ తూర్పారు పట్టుకుని ఆ కళ్ళం, ఆ స్థలంలో బలిపీఠం కట్టమని దేవుని చేత ప్రబోధించబడి ఉన్నాడు. ఆ స్థలానికి వెల చెల్లించాలంటే రాజుగారు చేతులు కట్టుకుని, అయ్యా ఆ స్థలము ఏ పాటిది, నాకు అక్కర్లేదు, ఏదైనా తీసుకో, నేను ఉచితంగా తీసుకున్న స్థలములో బలిపీఠం కట్టలేను అని చెప్పి అది చక్కగా మెజర్మెంట్ కొలిచి రిజిస్టర్ చేసుకుని బలిపీఠాన్ని అక్కడ కట్టాడు. ఎప్పుడైతే బలిపీఠము కట్టగా అక్కడ చూస్తున్నాం 25, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచి పోయాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ అరోనా కళ్ళం అని మనం ఆలోచిస్తే, ఈనాడు మోరియా పర్వతాల దగ్గర ఆ ఉన్న కళ్ళము, ఆ పర్వతం మీదే అక్కడ అబ్రహాం ఇస్సాకును బలిగా అర్పించిన స్థలం. అదే స్థలం దగ్గర దరిదాపుల్లో కల్వరి గొల్గొతా అనే కొండ మీద దేవుని కుమారుడైన యేసయ్యని బలిగా అర్పించడానికి తండ్రి ఇచ్చిన స్థలం. ఆ యొక్క కుమారుడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించమని ఆర్తదని చేసిన స్థలం. ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థన బలి చేశాడో ఆ తెగులు, భయంకరమైన తెగులు విడిచిపోయెను అనే విషయం అక్కడ మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఒకవేళ ఏదైనా ఒక తెగులు చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావా, కుటుంబంలో తెగులున్నదా, ఆ యొక్క కళ్ళము సిలువ దగ్గరకు వచ్చి సిలువ బలిపీఠం దగ్గర కన్నీరు విడిచి ప్రభువా నన్ను క్షమించు అని అన్నట్లయితే ఆయన తప్పనిసరిగా క్షమించి నీ మీద, నా మీద, మన మీద ఉన్న ఆ భయంకరమైన తెగులును ఆయన తీసివేయగలను సమర్థుడు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని చెప్పారు ప్రభు. ఆ గొప్ప కృప ఈ ఉదయకాలం ప్రభు మన మీద కుమ్మరించును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవా, మా ప్రభ, ఈ రాత్రి కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా నీ తలంపులు మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. వీటిని ఎడిట్ చేసి ఇస్తూ ఉంటుండగా ఈ ఉదయకాలమే ఓ గొప్ప మేలు, ఓ గొప్ప దీవెన ఆశీర్వాదాలు కలిగినట్లుగా చేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్.
త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపలు, దీవెనలు హృదయమనే ఆ యొక్క బలిపీఠమును, బలులు, నైవేద్యములు సమర్పించే ప్రతి వారికి సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.